ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మా అమ్మా, నాన్న అరెస్ట్ అయినందుకు నాకు మాత్రం బాధగా లేదమ్మా. అలాని తిండి తిప్పలు మానుకుని కూర్చుంటే నాన్న మళ్ళీ బయటకు వచ్చేస్తాడా? మన ప్రయత్నం మనం చేయాలి కదమ్మా. అందుకు ఓపిక ఉండాలి కదా. ఉదయం నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. కాస్త తినమ్మా, తినమ్మా, తిను. వద్దు చెర్రీ, నాకేం తినాలని లేదు. అమ్మా, నువ్వు తింటే గాని బిందు కూడా తినేలా లేదమ్మా. నానమ్మ పరిస్థితి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. మా అమ్మవి కదూ, కొంచెం తినమ్మా, కొంచెం తినమ్మా ప్లీజ్. నాకేం తినాలని లేదు కొంచెం చెర్రీ. తినమ్మా, కొంచెం. చెర్రీ, ఆయన అసలు ఎలా ఉన్నారు? ఏమైనా తిన్నారో లేదో తలుచుకుంటేనే ఏడుపు వచ్చేస్తుంది చెర్రీ. నువ్వేడోకమ్మా. ఎలా ఉన్నా నాన్న అయితే క్షేమంగా బయటికి వస్తారు. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. తిను. చెర్రీ, ఆయన్ని ఏ స్టేషన్ లో పెట్టారు? ఎక్కడున్నారో ఏమైనా తెలిసిందా? లేదమ్మా, నేను అన్ని చోట్ల కూడా ఎంక్వైరీ చేశాను. ఎక్కడ పెట్టారో తెలియట్లేదు. ఆ ఎస్పీ మర్డర్ కేసు కూడా దీంట్లో లింక్ అయింది కదమ్మా. అందుకే ఎస్పీ గారు దీన్ని పర్సనల్ గా తీసుకుని ఏ విషయం బయటికి పోకుండా జాగ్రత్త పడుతున్నారమ్మా. ఎక్కడ దాచినా నాన్నని కోర్టుకైతే తీసుకురాక తప్పదు కదమ్మా. నువ్వు ధైర్యంగా ఉండ. తిన. బెంగళూరు నుండి వచ్చినప్పుడల్లా నీతో చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. టైం ఎలా గడిచిపోతుందో కూడా తెలియట్లేదు. అది సరే కానీ మీ పెళ్లికి ఎలాగో మమ్మల్ని పిలవలేదు. కనీసం ఇప్పుడు మీ బెటర్ హాఫ్ నైనా పరిచయం చేస్తావా? వాడు బెటర్ హాఫ్ కాదు, బిట్టర్ హాఫ్. నా పెళ్ళే నాకు తెలియకుండా చేసుకున్న కన్నింగ్ ఫెలో. అలా అనకి. పెళ్ళెలా జరిగినా పెళ్లి జరిగిపోయాక భర్త అనే వాణ్ణి భరించక తప్పదు, వాణ్ణి గౌరవించక తప్పదు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం. వాడికేంటి గౌరవం ఇచ్చేది? సరేలే, ఇంతకీ మీ ఆయన్ని పరిచయం చేస్తావా లేదా? తప్పకుండా చేస్తాను. చెర్రీ, చెర్రీ, చెర్రీ. రే, నాకు చాలు. నక్షత్ర పిలుస్తుంది, వెళ్ళి విషయం ఏంటో చూడు. వెళ్ళు. చెర్రీ, వస్తున్నా. వేయివే. ఇదిగో ఇతనేనే నా బిటర్ హాఫ్ చెర్రీ. అందరూ చెర్రీ అని పిలుస్తుంటారు. హాయ్. వీళ్ళు నా బెంగళూరు ఫ్రెండ్స్ భవాని, రేణుక. హాయ్. చెర్రీ, నా ఫ్రెండ్స్ నిన్ను పరిచయం చేయమన్నారు, చేశాను కదా. ఇక నువ్వు బయలుదేరచ్చు. చెర్రీ, నా ఫ్రెండ్స్ వచ్చారు, నీకు పరిచయం చేశాను. మరి వాళ్ళు ఏమైనా తింటారా తాగుతారా అని నువ్వు అడగాలి కదా. సర్లే, వెళ్ళి మా అందరికి కూల్ డ్రింక్ తీసుకురా. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు నా భర్తవి కదా. భార్యగా నేనేం చెప్పినా నువ్వు చెయ్యాలి కదా. వెళ్ళు, వెళ్ళి కూల్ డ్రింక్స్ తీసుకురా. నువ్వు మరీ టూ మచ్ చేస్తున్నావే. టూ మచ్ కాదే, 100 మచ్ చేసినా సరిపోదు. వీడి మీదున్న నా కోపం అస్సలు చల్లారదు. ఇంకా ఏమేం చేస్తానో చూస్తూ ఉండండి. చెర్రీ, నీకు అసలు కామన్ సెన్స్ ఉందా?
కూల్ డ్రింక్ తీసుకురమ్మంటే కూల్ డ్రింక్ మాత్రమే తీసుకొస్తావా? తినడానికి ఏమైనా స్నాక్స్ లాంటివి తీసుకురావా? వెళ్ళు, వెళ్ళి స్నాక్స్ తీసుకురా. మీరు జ్యూస్ తాగండి. చెర్రీ, కూల్ డ్రింక్స్ తీసుకొచ్చావు, స్నాక్స్ తీసుకురమ్మంటే స్నాక్స్ తీసుకొచ్చావు. కానీ కొంచెం కూడా నీ కామన్ సెన్స్ వాడడం మర్చిపోయావు. వాటర్ కూడా తీసుకురావాలి కదా. వెళ్ళు, వెళ్ళి మా అందరికి వాటర్ తీసుకురా. ఆడండి. హే, నన్నే ముద్దు పెట్టుకుంటావా? భార్యని ముద్దు పెట్టుకోవడంలో తప్పే ఉంది. ఏం ఫ్రెండ్స్, తప్పేమన్నా ఉందా? చూసావా, తప్పే లేదంట. మీ ఫ్రెండ్సే చెప్తున్నారు. ఛీ! కూర్చో మిస్టర్ కేపీ. పర్వాలేదు సార్. ఇంట్రాగేషన్ రూమ్లో నేను నిలబడి ఉంటాను. ఇంట్రాగేషన్ చేస్తున్న వాళ్ళని మాత్రం మర్యాదగానే కూర్చోబెడతా. హ, నేనిచ్చే మర్యాద ఇంట్రాగేట్ అవుతున్న వాళ్ళ ఆన్సర్స్ని బట్టి నా మర్యాద తగ్గడమో పెరగడమో జరుగుతూ ఉంటుంది. కూర్చో మిస్టర్ కేపీ. పర్వాలేదు సార్. కూర్చో. నా విచారణలో నీకిష్టం వచ్చినట్టు ఉండకూడదు. నేను చెప్పినట్టు చెయ్యాలి. అర్థమవుతోందా? సార్, నా మాట వినండి సార్. నిజంగా ఆ మర్డర్లకి నాకు ఎలాంటి సంబంధం లేదు సార్. స్టేషన్కి వచ్చిన ప్రతి ఒక్కడు ఇదే డైలాగ్ చెప్తాడు కేపీ. ఈ డైలాగ్తో నాకెంత ఇరిటేషన్ వస్తుందంటే అది నేను నీకు ఎక్స్ప్లెయిన్ చెయ్యాలంటే నాకు చిరాకొస్తుంది. ఏయ్! ఈ నేరానికి నాకు ఎలాంటి సంబంధం లేదు అన్న డైలాగ్ నుంచి చెప్పించగా చివరికి నువ్వే నిజం చెప్తావు. నీ విషయంలోనూ సేమ్ టు సేమ్ అదే జరుగుతుంది. సార్, నా మాట నమ్మండి సార్. నిజంగా నేనే తప్పు చేయలేదు సార్. నిజం చెప్తున్నాను సార్. నేను ఆ హత్యలు చేయలేదు సార్. రే, నేను పోలీసుని రా, పోలీసుని రే.